చూసుకుంటే మనకి పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లోనే ఇది ఒక పెద్ద సంచలనం అని చెప్పుకోవాలి సార్. మనం చూసుకుంటే అక్షరాల 4000 ఈవీఎం యంత్రాలు ఉన్నటువంటి అవన్నీ కూడా అగ్నికెలలో సజీవ దహనం అయిపోయాయి. అంటే పొలిటికల్ సర్కిల్స్ ఇది షేక్ చేసే విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా జరిగినాయి, అవన్నీ కూడా మనకి ఇప్పుడు కౌంటింగ్ అదంతా జరపవలసి ఉంది. కానీ 10 నియోజకవర్గాల్లో కూడా ఈవీఎంలు ఆ భవనంలోనే భద్రపరిచారని అధికారులు చెప్తున్నారు. సో ఓవరాల్ గా ఇది చూసుకుంటే పెద్ద హాట్ టాపిక్ అనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా చూడొచ్చు అంటారు సార్? రైట్, ఇప్పుడు ఇది ఏంటంటే ఇప్పటికే బెంగాల్లో టీఎంసీ ఓటమి తర్వాత టీఎంసీ పరిస్థితులు, టీఎంసీ ఎమ్మెల్యేలు ఒక వర్గం అయిపోవటం, ఆల్రెడీ ఎంపీలు లోక్సభ స్పీకర్ను కలవటం, అదొక గ్రూప్ అయిపోవటం, ఇంకా ఈ రాజకీయం అంతా నడుస్తుంది. బీజేపీ అధికారంలోకి రావడమే కాకుండా టీఎంసీలో అసంతృప్తులని చక్కగా కాలం వేస్తోంది, వాళ్ళు కూడా వస్తున్నారు, ఇదంతా అక్కడ జరుగుతోంది. ఒక రకంగా అక్కడ టీఎంసీ వర్సెస్ భారతీయ జనతా పార్టీ మధ్య ఒక రకమైన టసిల్, అంటే ఒక పొలిటికల్ టసిల్, అంటే ఒక పెద్ద వివాదం, ఒక యుద్ధం లాంటిది నడుస్తోంది. ఈ మీన్వైల్ టైంలో ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో దాదాపు 1-2 కాదు, మనం చూస్తే 4000 ఈవీఎం యంత్రాలు. 4000 ఈవీఎం యంత్రాలు అంటే ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటి? ఈ మధ్యన జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఈ మధ్యన ముగిసాయి కాబట్టి అక్కడ బీజేపీ ప్రభుత్వ అధికారులు వచ్చింది కాబట్టి ఒక 10 నియోజకవర్గాల ఈవీఎంలు అక్కడ భద్రపరిచారు. ఈ 10 ఈవీఎంలు భద్రపరిచిన ఆ భవనంలో, అలీపూర్లో ఒక 9 అంతస్తుల ప్రభుత్వ భవనంలో హఠాత్తుగా మంటలు చెలరేగడం, మొత్తం కాలిబూడిదైన ఆస్తి నష్టం కంటే అక్కడ ఈవీఎంలు కాలిపోవటం, 4000 ఈవీఎంలు కాలిపోవడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది. అంటే ఆ ఈవీఎంలో ఏదైనా ఉందా? ఆ ఈవీఎంలో ఎందుకు కాలిపోయాయి? దీని వెనక ఇస్ దేర్ ఎనీ కాన్స్పిరసీ? ఇదేదైనా మ్యాజిక్ ఉందా? ఎందుకంటే ఇప్పటికే టీఎంసీ బీజేపీ మధ్య రీకౌంటింగ్లు ఇవన్నీ సంబంధించిన ఇష్యూస్ జరిగాయి. కొన్ని అంశాలు కోర్టు పరిధిలో కొన్ని ఉన్నాయి, అదంతా జరిగిపోయింది. అక్కడ క్లియర్ కట్ గా ప్రజలు మ్యాండేట్ ఇచ్చేశారు, అంతా అయిపోయింది. రాజకీయంగా భారతీయ జనతా పార్టీ పైన కొన్ని ఆరోపణలు టీఎంసీ చేసింది, టీఎంసీ పైన భారతీయ జనతా కొన్ని ఆరోపణలు చేశారు. కానీ ఈ మీన్వైల్ టైంలో ఒక 10 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు ఆ భవనంలో ఉండటం, అది కాలిపోవటం, క్షణాల్లో బొగ్గుగా మారిపోవటం అనేది ఇప్పుడు ఏదో చర్చ జరుగుతుంది. అంటే ఈవీఎంలో ఏదో ఉందో సీక్రసీ, ఏదో మ్యానిపులేట్ అయ్యింది, అలాంటి ఈవీఎంలే అవి. ఆ ఈవీఎంలు కాబట్టి క్షణాల వ్యవధిలో అంట. అవును, అంటే అందుకు ఈ ఫలితాల తర్వాత కౌంటింగ్ వివాదాలు, రీకౌంటింగ్ డిమాండ్లు నడుస్తున్న నేపథ్యంలో ఇలా జరగటం అనేది సంథింగ్ ఫిషీ అన్నది ఇప్పుడు కొందరు లేవనెత్తున్న అంశం. అంటే ఇక్కడ ఏంటంటే కోర్టు మెట్లెక్కాల్సిన కీలక సాక్ష్యాలు అగ్నికి ఆహుతైపోయాయి అన్నది ఇప్పుడు అక్కడ కొందరు విపక్షాలు లేవనెత్తుతున్న అంశం. అయితే ఇందులోని కుట్ర ఉంది అని ఒక కన్ఫర్మ్ మనం చేయలేం. ఏమో యాదృచ్ఛికం కూడా ప్రమాదం జరగచ్చు కదా, షార్ట్ సర్క్యూట్ వల్ల. కానీ ఇక్కడ ఏంటంటే షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఈవీఎంలు ఉన్నాయి అన్నప్పుడు అక్కడ భద్రత అనేది ఒకటి, 2 ఆ జాగ్రత్తలు కూడా అక్కడ ఉన్న ప్రభుత్వంకి అవసరం. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వమే సమాధానం చెప్పుకోవాలి, అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలి. ఇప్పుడుగా పొలిటికల్ గా టసలు నడుస్తున్నప్పుడు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే ఖచ్చితంగా ఇట్ బికేమ్ ఏ ఇష్యూ. ఆ నేపథ్యంలోనే ఇది జరిగింది. సరే, దీని వెనక అదృష్టాస్తం ఉందని కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. రేపు పొద్దున్న దర్యాప్తులో ఏదైనా తేలాలి, ఇది పొలిటికల్ మర్డర్ అని కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు ట్వీట్ చేశారు. అలాగే అక్కడ కలకత్తాలోని కొందరు వీధుల్లోకి వచ్చి దీని మీద నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అంతా ఇక్కడ ఏంటంటే అతివేగంగా క్షణాల్లో మంటలు వ్యాపించడం అనేది ఒకటి అయింది. అంతకు మించి సీసీటీవీ కెమెరాలు అక్కడ పనిచేయలేదు. సెక్యూరిటీ సిస్టమ్ సీసీటీవీ కెమెరాలు ఎందుకు పనిచేయలేదు? కావాలని సీసీటీవీ కెమెరాలు ఆపేసి సీక్రెసీగా ఇది కావాలనే కాల్ చేశారు. దీని వెనక పెద్ద కాన్స్పిరసీ ఉందన్నది ఇక్కడ చర్చ. రేపు పొద్దున్న దర్యాప్తులో తేలాలి. కానీ ఇలాంటి సంఘటనలు ఈ సందర్భంలో జరిగినప్పుడు ఖచ్చితంగా కొన్ని అనుమానాలు వస్తాయి. కానీ అనుమానాలన్నీ నిజం కావాలని లేదు. దర్యాప్తు చేయాల్సింది అక్కడున్న ప్రభుత్వమే, తేల్చాల్సింది అక్కడున్న ప్రభుత్వమే. కాబట్టి మరి విపక్షాలు లేవనెత్తుతున్న అనుమానాలకు సమాధానం దొరుకుతుందా దొరకదా, నిజంగా ఇది కుట్ర కోణమా యాదృచ్ఛికం అనేది తేలాల్సి ఉంది. ప్రతిపక్షాలు కూడా ధర్నా చేస్తున్నాయి. అంటే ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయా ప్రభుత్వం ఉన్న తర్వాత మనం చూస్తే కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు మీకు నాకు తెలిసి తంబళ్ళపల్లి, మదనపల్లి ఎక్కడో అక్కడ ఉన్న ఎంఆర్ఓ ఆఫీసులో కొన్ని రికార్డులు తగలబెట్టేశారు. ఆ రికార్డులు తగలబెట్టిన నేపథ్యంలో అది బికెమ్ ఇష్యూ. అంటే ఏదో సంథింగ్ ఒక మాజీ మంత్రికి సంబంధించిన ఆక్రమణలకు సంబంధించిన అంశం, మాజీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సంబంధించిన కొన్ని కాల్ చేశారని ఇట్లా ఒక రకమైన చర్చ జరిగింది. ఎందుకు కాల్ చేశారు, అక్కడ ఉన్న ఎంపీడీఓ, అక్కడ ఉన్న తహసీల్దార్ రాష్ట్రం ఉందని, ఇట్లా రకరకాల ఇష్యూస్ జరిగాయి.
అంటే ఏంటంటే ఇలాంటి సందర్భాల్లో ఈవీఎంలు కాలిపోవడం, రెండోది మొన్న ఇంకా ఎన్నికలు అవ్వటం, కొంత టీఎంసీ వర్సెస్ బీజేపీ మధ్య ఇష్యూ ఉండటం, కౌంటింగ్ రీకౌంటింగ్ మధ్య ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్న నేపథ్యంలో జరిగింది కాబట్టి ఇది ఒక కాంట్రవర్సీ అయిపోయింది. ఏదైనా ఇది రాజకీయంగా కొంత దుమారం రేపేదే. ఆ తప్పు జరిగింది, కుట్ర ఉందని మనం కన్ఫర్మ్ చేయలేము, రేపు దర్యాప్తు సంస్థలు తేలుతాయి. కానీ ఇది ఒక హాట్ టాపిక్ గా కొద్ది రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎస్ సార్.